ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లరా, ఈ యొక్క వాక్య భాగములో సామెతలో గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు అందులో 6వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. 6వ వచనంలో యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, జ్ఞానమునకు మూల ఆధారము మన సృష్టికర్త అయిన యెహోవా దేవుడే. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. తెలివియు వివేచనయు. For the Lord giveth wisdom, out of his mouth cometh knowledge and understanding. Out of his mouth comes knowledge and understanding. Wisdom and understanding, knowledge are very essential for a human being. How to discern, how to decide, how to proceed అనే ఈ యొక్క ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, అది గ్రహించుటకు, దానిని చేయాలా వద్దా, దానిని చేయుటకు పూనుకొనుటకు జ్ఞానము కావాలి, వివేచన కావాలి. కాబట్టి జ్ఞానము, వివేచన, తెలివి ఈ 3 మిళితమై ఉంటున్న ఈ వరము ప్రభు వద్దనే దొరుకుతుంది. ఇది ఎంతటి విలువైన సంపదతో కొలిచిన తూచిన తూగనిది. కాబట్టి ప్రభు ఇచ్చే వరం ఇది. అది యెహోవా యొద్దనే దొరుకుతూ ఉంది. కాబట్టి నీకు జ్ఞానం ఇచ్చేవాడు, తెలివినిచ్చేవాడు, వివేచన ఇచ్చేవాడు యెహోవాయే దేవుడు. ఆయనే మనకు ఈ సంపదను ఇచ్చేవాడు. అయితే గ్రహించిన తర్వాత మానవుడు ఏమి చేయాలి? పొందుకొనుటకు ఆసక్తి చూపినప్పుడు, అట్టి వరము కావాలి అని ఆశపడినప్పుడు, ఆ జ్ఞానము, తెలివి, వివేచన పొందుటకు గాను ఆ ప్రభువును సమీపించుట, విధేయతతో అర్థించుట, పొందుకొనుట అనేది అవసరమై ఉన్నది. కాబట్టి మానవుడు ఆ ప్రభు వద్ద నుంచే పొందే ఈ గొప్ప భాగ్యమును వినయ మనస్కుతో సంపాదించుకోవాలి అని మనకు అర్థమవుతుంది. అందువల్ల ఎవరైతే ఇట్టి జ్ఞానము కలిగి, ఇట్టి జాగ్రత్త కలిగి, విధేయత కలిగి, వినయముతో ఆ ప్రభువును అర్థించి పొందుకుంటారో వారి జీవితము వర్ధిల్లుతుంది. అందువల్ల సామెతలు 2:7లో ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును అనగా హృదయములో నిర్ణయించుకున్న అదే విషయము మన యొక్క
ప్రాక్టికల్ లైఫ్లో కూడా, అనుదిన దినచర్యలో కూడా ఆ విధంగానే నిర్ణయించుకున్న రీతిలోనే చేయాలి. యథార్థముగా నీ అంతరంగంలో ఉన్న ఆలోచన ప్రకారముగానే ప్రవర్తన కూడా ఉండాలి. కాబట్టి రెండూ తేడాగా ఉంటే అది వేషధారణ. కాబట్టి ప్రభుయందు భయభక్తులు కలిగి జీవించాలని తీర్మానం చేసుకుని ప్రభువుతో ఒప్పందము చేసుకున్నవాడు ప్రవర్తన విషయంలో భయభక్తులు నిలిపి సత్యముతో ఒడంబడిక చేసుకొని సత్యములోనే జీవించాలి. కాబట్టి అట్టి యథార్థవంతులను ఆయన వర్ధిల్లా చేస్తాడు. ఏమి కొదవ ఉండదు, కరువు ఉండదు, ఏమి వాంటింగు ఉండదు. కాబట్టి వర్ధిల్లుట అనే ఈ గొప్ప ఆశీర్వాదము ప్రభు వద్ద నుండే దొరుకుతుంది. అతడు యుక్త మార్గము తప్పడు, తప్పక నడుచుకుంటాడు అని వాగ్దానం ఇస్తూ ఆయన వారికి కేడముగా ఉన్నాడు. He layeth up sound wisdom for the righteous. He is a buckler to them that walk uprightly. He layeth up sound wisdom. యథార్థవంతులను వర్ధిల్లా చేస్తాడు, గొప్ప జ్ఞానముతో నింపుతాడు, అట్టి వారికి కేడముగా ఉంటాడు. యథార్థవంతులకు ఆయన కేడము. కాబట్టి న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. కాబట్టి భక్తులు తప్పిపోకుండా, పడిపోకుండా, వారు కాలు జారకుండా ఆయన కాపాడును అనే మాట మనకు అర్థమవుతుంది. ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఏదైనా బిల్డింగుకు ఒక వాచ్మెన్ సెక్యూరిటీ ఉంటే ఆయన కాపలా కాస్తాడు, శత్రువు ప్రవేశించకుండా, నష్టము వాటిల్లకుండా. అట్టి విధంగానే మన యొక్క జీవితంలో మన ప్రభు మనకు భద్రపరుస్తాడు శత్రువు బారి నుంచి, ఆపద నుండి, భయంకరమైన కీడు శోధన నుండి. అట్టి గొప్ప కాపుదల ప్రభు వద్ద నుండి దొరుకుతుంది. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుంటావు. కాబట్టి నీతి న్యాయములు, మంచి మార్గము, సన్మార్గము ఎలా ఉంటుందో, ఏ విధంగా యథార్థంగా నడుస్తావు అనేది నువ్వు వ్యక్తిగతంగా అర్థం చేసుకుంటావు. జ్ఞానము కలిగి, యథార్థత కలిగి నడుచుకుంటూ ఉన్నప్పుడు ప్రభు ఎట్టి అంత మంచి కాపుదల, భద్రతతో నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడో గ్రహించినప్పుడు నీ సన్మార్గం నీకు అర్థమవుతుంది, నువ్వు తెలుసుకుంటావు. జీవితంలో నీతిని అనుసరించుట ఎట్టిదో, న్యాయములను అనుసరించి ప్రవర్తించుట ఎట్టిదో, సన్మార్గమును ఏ విధంగా కనుగొని దానిలో నడవాలో అనే విషయాన్ని తెలుసుకుందువు అని వ్రాస్తూ ఉన్నాడు. Then shalt thou understand righteousness and judgment, equity, every good path. సత్య మార్గము ఏ విధంగా అవలంబించాలి అనేది నువ్వు తెలుసుకుంటావు అని భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి సామెతలు 2:10 జ్ఞానము నీ హృదయమున చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. జ్ఞానము అనగా యేసుక్రీస్తు ప్రభువే, మన సృష్టికర్తే. ఆయన మన హృదయంలోకి చొచ్చును ఎప్పుడు నీవు తావు ఇచ్చినప్పుడు, నీవు హృదయము తెరుచుకొని ఇష్టపడినప్పుడు, ఆ ప్రభు వసించుటకు నీవు స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఆ జ్ఞానము నీ హృదయమున చొచ్చును, లోపలికి ప్రవేశించును. అది బలత్కారముగా కాదు, స్వేచ్ఛగా, సంతోషముగా, ప్రేమతో
ప్రభువుని ఆహ్వానించాలి. అప్పుడు తెలివి నీకు మనోహరంగా ఉంటుంది అని అంటున్నాడు. హల్లెలూయా. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. ఇందాక మనం చూసాము ఆ ప్రభు ఏ విధంగా మనల్ని పాపంలో పడకుండా కాపాడుతాడు అనేది. సామెతలు 2:12 ప్రకారము అది దుష్టుల మార్గము నుండి మూర్ఖుల మాటలాడువారి చేతిలో నుండి నిన్ను రక్షించును. జ్ఞానము దుష్టుల మార్గము నుండి తప్పిస్తుంది. జ్ఞానము కలిగి మనము ప్రత్యేకించబడుతూ పాపం జోలికి వెళ్లకుండా మనల్ని మనం భద్రపరుచుకుంటాం. కాబట్టి అది దుష్టుల మార్గములో ఏకీభవించుటకు ఒప్పుకోదు. యథార్థము జ్ఞానము కలిగిన హృదయము. అందువల్ల దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమందు మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేమనగా మన ఆలోచన యావత్తు, మన యొక్క ప్రవర్తన అంతటి అందు మనం ఏ విధంగా ప్రభువుతో సత్సంబంధం కలిగి ఉన్నామో ఆయన చూపించుచూ ఉన్న ఆ మార్గములలో జ్ఞానము కలిగి, తెలివి కలిగి, బుద్ధి కలిగి ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నామో మనకు స్వచ్ఛంగా అర్థమవుతుంది, స్పష్టత తెలుస్తుంది. కాబట్టి అట్టివారు చీకటిలో త్రోవల్లో నడవవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. అట్టివారు చీకటి త్రోవల్లో నడవలనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. ఎవరు? జ్ఞానము లేనివారు, దుష్టుల మార్గము చీకటి, దుష్టుల మార్గము మరణము, దుష్టుల మార్గము ఉగ్రతతో కూడి ఉన్నది. అటివారి మార్గము చీకటి, అటివారి చీకటి త్రోవలలో నడవలనని వారేం చేస్తారు? యథార్థ మార్గమును విడిచిపెడతారు, ఆ జ్ఞానమును విడిచిపెడతారు, అనగా యేసుక్రీస్తు ప్రభును విడిచిపెడతారు. కాబట్టి వారి యొక్క మార్గము చీకటితోనూ వంకర బ్రతుకుతోనూ వారి మార్గము మిగిలి ఉంటుంది. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు. కాబట్టి మనకు సత్సంబంధము దుష్టులతో ఉన్నప్పుడు, దుష్ట సాంగత్యమును ప్రేమించుచు ఉన్నప్పుడు, వారికి నొప్పించలేక వారితో ఇజ్జోడుగా జీవిస్తూ ఉన్నప్పుడు, మన యొక్క పార్టీలు, మన యొక్క స్నేహము, మన యొక్క ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఇవన్నీ కూడా వారితో ఐక్యమైపోతూ ఉంటున్నప్పుడు, రాజీ పడిపోతూ ఉన్నప్పుడు, కీడు చేయ సంతోషించుట, అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుట అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్టి బ్రతుకు మనకు దూరమవునుగాక అని ఒక నిర్ణయము విశ్వాసి తీసుకోవాలి. హూ రిజాయిస్ టు డూ ఈవిల్ అండ్ డిలైట్ ఇన్ ద ఫ్రోవార్డ్నెస్ ఆఫ్ ది వికెడ్. కాబట్టి వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారు కుటిలవర్తనులు, దుష్టులు కుటిలవర్తనులు. హూజ్ వేస్ ఆర్ క్రూకెడ్ అండ్ దేర్ ఫ్రోవర్డ్ ఇన్ దేర్ పాత్స్. వారి యొక్క మార్గములు వంకరవి, వారి త్రోవలు కుటిల వర్తనతో నిండినవి. అట్టి బ్రతుకు మనకు దూరమవునుగాక. ఈ ఉదయకాల సమయమందు మన యథార్థత, మన యొక్క నీతిమత్వము ప్రభు వెలుగులో తేజరెలుతుంది. అది బట్టబయలుగా కనబడుతుంది. నీ బ్రతుకు ఏ విధంగా ఉన్నదో నీకు నీవే పరీక్ష చేసుకోవాలి. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.